అదే మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఒక నిర్దిష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ఆ హామీ మీరు చూస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తెస్తామని చాలా స్పష్టంగా చెప్పి ప్రజల మ్యాండేట్ తీసుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా 18 మంత్స్. నిన్నటి వరకు కేబినెట్లో 8,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మొదటి రోజు ఇంకా ప్రారంభం కాలేదు. సిఐ పార్ట్నర్షిప్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజే మళ్ళీ ఒక 2,66,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసాధ్యం అనేది ఏదీ లేదు, ఏదైనా సాధ్యమే. ఇక్కడ మనం చూసినప్పుడు ఏదైతే ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒకటి వెల్ఫేర్ ఇస్తామని చెప్పాం. మేము ఆ రోజు వెల్ఫేర్ ఇస్తామని సూపర్ 6 చెప్పి అవన్నీ అమలు చేశాం. మా ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఎప్పుడు అడ్డం పడతా ఉన్నా నేను ఒకటే చెప్పిన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే మేము ఉంటాం, లేకుంటే కాదు. నీ ఇబ్బందులు ఎక్కడ ఎన్నున్నా మాకు మాత్రం అడ్డం పడకూడదని చెప్పాం. చాలా ప్రయత్నాలు చేసి మ్యాండేట్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సంపద సృష్టించాలి. దీనికోసం అందరం యాజ్ ఎ టీమ్గా పనిచేశాం. ఈ 3-4 రోజుల్లో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో 1.20 లక్షల ఉద్యోగాలు 18 మంత్స్లో రేపుగా అన్ని కానీ వస్తే మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 18 నెలల్లో వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తుందంటే ఇది సాధ్యం. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మాకే అనిపించింది ఇది సాధ్యమా అనిపించింది, కానీ ఈరోజు దాన్ని కూడా నిరూపించగలిగాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం గూగుల్, ఇది దగ్గర మనం చూస్తే $15 బిలియన్. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, 98లో గూగుల్ స్టార్టప్ కంపెనీ, 98లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. అది పెద్ద అచీవ్మెంట్. ఈరోజు గూగుల్ ఇక్కడికి ఒక $15 బిలియన్ తో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇదే జిల్లాలో దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ కట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని క్లియరెన్స్ అన్నీ అయినాయి. అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా ఈ రీజన్కి వస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం. ఆ అంబిషియస్ ప్లాన్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,98,000 24-25కి. అదే సమయంలో 12% గ్రోత్ రేట్ వచ్చాం. ఇంకొక పక్కన ఇది 47కి 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం రావాలని అంబిషన్ పెట్టుకున్నాం. 18 టైమ్స్ పెరగాలి. చూస్తే కష్టం అనిపిస్తుంది, కానీ ఎవ్రీ 5 ఇయర్స్ డబుల్ కావాలి. ఇది అసాధ్యం కాదు. ఇంత మునుపు కూడా చేసి చూపించాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా 100% సాధ్యం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అన్నారు. మా కలెక్టర్ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. కాంపిటీషన్ మీకు ప్రారంభమైంది. మీరు ఎన్ని చెప్పినా కూడా మీ పర్ఫార్మెన్స్ మీకంటే కూడా వేరే వాళ్ళు కూడా పరిగెత్తా ఉంటారు. మీరేదో అందరూ గమ్మునుంటే మేము ప్రగతి సాధిస్తామంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజన్లో మీరు చూస్తే 4,57,688 రూపాయలు తలసరి ఆదాయం విశాఖపట్నం, హైయెస్ట్ ఇన్ ది స్టేట్. మీది లోయెస్ట్ ఇన్ ది స్టేట్. అది కూడా 1,42,224 రూపాయలు. మాన్యం కంటే వెనకానున్నారు, ఏఎస్ఆర్ కంటే వెనకానున్నారు. అంటే మీకు వనరులు లేవా అని నేను అడుగుతున్నా. సంహవ్